కవి, నానా ఇంకా నిద్రపోలేదా? నిద్రపోవాలి నాన్న. మీరు పడుకోండి, నేను వస్తాను. తొందరగా వెళ్ళి పడుకో, ఉదయాన్నే వెళ్ళాలిగా. నానా, ఉమ్, ఒక డైలాగ్ ఒకటి మాట్లాడి చూపిస్తాను, ఎలా ఉందో చెప్తారా? ఆ. నీ మందు పాతరలు సర్వం నా పాదాలను పరీక్షించచ్చు. నా వ్యూహాల విస్ఫోటనాల్ని ఏం చేయగలవు మిత్రమా? స్నేహమని తలచే నేను తలవంచ. నీ కుటిల కుట్రతో నేను కృంగిపోయా. వేవేల పాదాలు నన్ను తొక్కి పెడుతున్నా సరే, 1000 ఏనుగుల బలం పూని నేను తిరిగి లేచి నిలబడతాను. సాలెగూళ్లను త్రెంచ సింహమెన్నడూ రాదు. సూర్యుడిని బంధించే ఇనుప ద్వారం సరిపోదు. నా స్వప్నాలు కలచి వేయ నీ కొడవళ్ళు ఈటెలు ఏం చేస్తాయి? బ్రహ్మాండం అధిగమిస్తూ నా స్వప్నాలు తేలుతూ వెళ్ళడం, లోకం శిరసెత్తి చూసే రోజు చేరువవుతోంది. గాయం ఉడికిపోయినా, గాయం అణిగిపోకున్నా, బలం తరిగిపోయినా, వీరుడు కత్తి ధరించడం విరమించకూడదు. ఓకేనా నాన్న? బాగుంది బాబు, చాలా బాగుంది. కానీ ఆ చివరి డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం ఇలా మీసం మెలేస్తూ చెప్తే ఇంకా బాగుండదు. కొంచెం ఓవరైంది కదా. సరే బాబు, వెళ్ళి పడుకో. బాగుంది. గాయం ఉడిగిపోయినా, గాయం అణిగిపోకున్నా, బలం తరిగిపోయినా, వీరుడు కత్తి ధరించడం విరమించకూడదు.